జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ స్థాయిలో రాష్ట్రంలో దోపిడీ జరిగిందో కళ్ళకి కట్టే ఉదంతం ఇది. ఆయన నాయకత్వంలో మాఫియా రాజ్యం ఎలా చెలరేగిపోయిందో నిరూపించే ఘటన ఇది. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్లో 3,600 కోట్ల విలువైన వాటాని కారు చౌకగా కుట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎట్లా కుట్ర పన్నాడో, బెదిరించి ఎట్లా తన సొంతం చేసుకున్నాడో తెలిస్తే ఎవరైనా నోరు వెళ్ళబెట్టాల్సిందే. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్, వీటి మీద జగన్ కళ్ళు పడగానే వాటిని ఆయన సొంతం చేయడానికి జగన్ బాబాయ్ వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంతరెడ్డి ఎన్ని దుశ్చర్యలకి పాల్పడ్డారో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ల ఒరిజినల్ ఓనర్ కేవీ రావు, కర్ణాటి వెంకటేశ్వరరావు తాజాగా ఇచ్చిన ఫిర్యాదుతోటి ఈ వ్యవహారంలో లోతుపాతులన్నీ కూడా ఇప్పుడు బయటపడ్డాయి. మేం చెప్పినట్టు వినకపోతే మీతో పాటు మీ కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు పెడతాం, అరెస్టు చేసి జైలుకు పంపిస్తాం, మీ వ్యాపారాలని ముయించేస్తాం అని చెప్పి నన్ను బెదిరించారు అని కేవీ రావు ఇప్పుడు తాజాగా ఏపీసీఐడికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆరోపించాడు. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి తన మీద ఒత్తిడి తీసుకొచ్చి కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లో 2,500 కోట్ల విలువైన వాటాల్ని 494 కోట్లకి, కాకినాడ సెజ్లో 1,109 కోట్ల విలువైన వాటాల్ని 12 కోట్లకి బలవంతంగా అరబిందో సంస్థకి బదలాయించుకున్నారు అని చెప్పి బాధితుడైనటువంటి కేవీ రావు, కర్ణాటి వెంకటేశ్వరరావు సిఐడికి సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి మీ వాటాలు కావాలంటున్నారు, మీరు కనుక కాదు అని అంటే మీకు జైలే గతి అని బెదిరించారట. ఈ మేరకి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మీద సిఐడి కేసు కూడా నమోదు చేసింది. ఇప్పుడు కేవీ రావు ఫిర్యాదు ప్రకారం మొత్తంగా 3,000 కోట్ల మేర ఆయన ఆస్తుల్ని జగన్ అండ్ కో దోచుకున్నారు. కేవీ రావు సోమవారం నాడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం జగన్మోహన్ రెడ్డికి కజిన్ అయ్యేటువంటి వై విక్రాంతరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు, అలాగే వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, అట్లాగే అరబిందో సంస్థ ఓనర్లో ఒకడు పి శరచంద్రారెడ్డి, అలాగే పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం అనేటువంటి ఆడిట్ సంస్థ, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లు, ఇంకా ఇతరుల్ని ఈ కేసులో నిందితులుగా సిఐడి చేర్చింది. ఎంత పకడ్బందీగా పట్టపగలే ఈ దోపిడీకి పాల్పడ్డారో కేవీ రావు తన ఫిర్యాదులో వివరంగా పేర్కొన్నాడు. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కంపెనీలో కేవీ రావుకి 41.12% వాటా ఉంది. కాకినాడ పోర్టు గత కొన్ని సంవత్సరాలుగా లాభాల్లో ఉంది. జగన్ లాక్కున్న 2019-20 సంవత్సరంలో కూడా 628 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది కాకినాడ పోర్టు. ఇది కాకుండా పోర్టు దగ్గర 240 కోట్ల రూపాయల నగదు కూడా నిల్వ ఉంది. ఇట్లా పచ్చగా ఉన్న కంపెనీ మీద జగన్ కళ్ళు పడ్డాయి. దీన్ని సొంతం చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. దీంతో పాటు కేవీ రావుకే చెందినటువంటి కాకినాడ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా ఉంది. ఈ సెజ్కి పొన్నాడ, మూలపేట, రమణక్కపేటల్లో 8,320 ఎకరాల భూములు ఉన్నాయి. కాకినాడ సెజ్లో కేవీ రావుకి 48.74% వాటా ఉంది. మిగతా వాటా జిఎంఆర్ వాళ్ళది. దీని మీద కూడా జగన్ కాసి పుట్టింది. రాజు తలుచుకుంటే దెబ్బల కొదమే ఉంది. కేవీ రావుని బెదిరించి భయపెట్టి ఈ రెండింటిని చౌకలో కొట్టేయడానికి పథకం రచించారు. ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యతని వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. మొదట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 2020 మే నెలలో కేవీ రావుకి కాల్ చేశారు. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ వ్యవహారం మీద వైవి సుబ్బారెడ్డి కొడుకు వై విక్రాంత్ రెడ్డిని కలిసి మీరు ఒకసారి మాట్లాడాలి అని చెప్పారట. ఆయనతో పాటు అరబిందో ఓనర్గా ఉన్నటువంటి పెనక శరచంద్రారెడ్డి, ఈయన విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్ రెడ్డికి సోదరుడు, ఆయన కూడా ఉంటారు అని విజయసాయిరెడ్డి చెప్పారట. ఈలోగా కేవీ రావుని లొంగ తీసుకోవడానికి జగన్ అండ్ కో గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేశారు. ఎలా అంటే కాకినాడ పోర్టు యాజమాన్యానికి, ఏపీ ప్రభుత్వానికి
1999లో ఒక కన్సెషన్ అగ్రిమెంట్ కుదిరింది. దాని ప్రకారం కాకినాడ పోర్టు స్థూల రాబడిలో 22% రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి కాకినాడ పోర్టు యాజమాన్యం. దీన్ని సాగ్గా పెట్టుకొని జగన్ ప్రభుత్వం ఆడిట్ చేయించడానికి నిర్ణయించింది కాకినాడ పోర్టుని. పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం కంపెనీతోటి ఆడిట్ చేయిస్తున్నామని చెప్పి ప్రకటించారు. కాకినాడ పోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంది అని చెప్పి వాళ్ళతోటి ఒక నివేదిక తయారు చేయించారు. దాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బెదిరింపు పర్వానికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత విక్రాంత్ రెడ్డి కేవీ రావుకి కాల్ చేసి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో మా ఇంటికి రండి అని చెప్పాడు. అక్కడ ఆయన ఏం చెప్పాడు, స్పెషల్ ఆడిట్ నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వానికి మీ కాకినాడ పోర్టు 1000 కోట్ల మేర సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బు కట్టాలని కనుక ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇస్తే మీ కంపెనీ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది అని చెప్పి హెచ్చరించాడు. కాబట్టి పోర్టులో మీకున్నటువంటి 41% వాటాని, అట్లాగే కాకినాడ సెజ్లోని 48.74% వాటాలని మేం చెప్పిన వాళ్ళ పేరు మీద బదిలీ చేయాలి మీరు అని తీవ్రంగా ఒత్తిడి చేశారట. 2020 జూన్ 24న ఈ కేవీ రావు గారు విక్రాంత్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. అప్పటికే అక్కడ శరత్ చంద్రారెడ్డితో పాటు మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారట. అలాగే వరుణ లా అనేటువంటి కంపెనీ న్యాయవాదులు కూడా ఉన్నారట. అక్కడే ఈ 2 వ్యాపారాల్లో అంటే కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్, అందులో కేవీ రావుకు ఉన్నటువంటి వాటాని ఆయన అమ్ముతున్నట్టుగా ఒక ఒప్పందం తయారు చేసి ఆ ఒప్పందం మీద బలవంతంగా సంతకాలు తీసుకున్నారట. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఎంత మొత్తానికి అమ్ముతున్నాం, ఎంత కొంటున్నారు అనేది ఆ ఒప్పందంలో లేదు. మేము నియమించేటువంటి మర్చెంట్ బ్యాంకర్ దీని విలువ ఎంత అని చెప్పి ఆయన నిర్ణయిస్తారు తర్వాత అని చెప్పి ఆ ఒప్పందంలో పేర్కొన్నారట. కాకినాడ సెజ్లో కేవీ రావుకి 48% వాటా ఉంటే జిఎంఆర్కి మిగతా వాటా ఉంది. అయితే ఒకసారి కేవీ రావు దగ్గర నుంచి కాకినాడ సెజ్లో ఆయనకున్నటువంటి 48% వాటాని లాక్కున్న తర్వాత జిఎంఆర్ దగ్గర నుంచి కూడా అరబిందో రియల్టీ వాళ్ళ వాటాని కూడా కొనుగోలు చేసింది. అంటే మొత్తంగా కాకినాడ సీపోర్ట్లో 41%, కాకినాడ సెజ్లో 100% జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సినటువంటి అరబిందో రియాలిటీకి కట్టబెట్టాడు. కాకినాడ పోర్టులో 41.12% వాటా విలువ 2500 కోట్ల కంటే తక్కువ ఉండదు. దాన్ని 494 కోట్లకి దాన్ని 494 కోట్లకి తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే కాకినాడ సెజ్లో కేవీ రావుకున్న వాటా విలువ 1100 కోట్లు ఉంటే దాన్నేమో 12 కోట్లకి లాగేసుకుంటామని చెప్తున్నారు. ఇది అన్యాయం, ధర్మం కాదు అని చెప్పి కేవీ రావు గారు విక్రాంత్ రెడ్డితో అన్నారట. అప్పుడు విక్రాంత్ రెడ్డి ఏమన్నాడో తెలుసా, అరబిందో సంస్థ పేరు మీద చట్టబద్ధంగా ఈ వాటాల బదిలీ కావాలి కాబట్టే ఇదిగో ఈ మాత్రం ఈ 494 కోట్లు చెల్లిస్తున్నాం కాబట్టి ఇస్తున్న దాంతో సరిపెట్టుకోవాలి అని చెప్పి విక్రాంత్ రెడ్డి కేవీ రావుని బెదిరించారట. అంతేకాదు చెప్పినట్టు వినకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కూడా హెచ్చరించారట. వాళ్ళ మోడస్ ఆపరెండి ఉంది కదా, నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తాం, నీ ఇతర వ్యాపారాలని మూసేయిస్తాం అని చెప్పి భయపెట్టారట. దీంతో కేవీ రావు తనకి కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్లో ఉన్నటువంటి వాటాల బదిలీ ఒప్పందాల మీద సంతకం చేయక తప్పలేదు. ఈ మొత్తం వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా అప్పటి సీఎం జగనే అని చెప్పి కేవీ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ని సంతకాలు పూర్తయిన తర్వాత విక్రాంత్ రెడ్డి, శరత్చంద్రారెడ్డి కేవీ రావుని విజయవాడకు పిలిపించారట. పిలిపించి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు ఏం జరిగింది అని చెప్పి విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వివరించారట. అంటే ఒప్పందాల మీద సంతకాలు కూడా అయిన తర్వాత ఇదంతా దీని మీద కొంచెం ప్రొటెస్ట్ చేద్దాం, ఇది అన్యాయంగా చాలా తక్కువ తీసుకుంటున్నారు అని చెప్పి చెప్పడానికి కేవీ రావు ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మాట్లాడనివ్వలేదట. విక్రాంత్ రెడ్డి చెప్తే అది చేయాలి మీరు, అంతే, ఇంకేం మాట్లాడొద్దు అని చెప్పారట. దీన్ని బట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోసమే జరుగుతోందని చెప్పి నాకు తేట తెల్లమైంది అని చెప్పి ఆ ఫిర్యాదులో కేవీ రావు గారు పేర్కొన్నాడు. ఆ విధంగా 3600 కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలని జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని స్వాధీనం చేసుకున్నాడు, సొంతం చేసుకున్నాడు.
కాకినాడ పోర్టు అరబిందో రియాలిటీ చేతులకు వెళ్ళిపోయిన తర్వాతే రేషన్ బియ్యం స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పి సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ఈ మధ్యనే ఆరోపించడం తెలుసు మనకి. అప్పుడే కాకినాడ పోర్టు గురించి కూడా అందరికీ తెలిసింది. ఏదేమైనప్పటికీ ఇటువంటి ఫిర్యాదు దేశ చరిత్రలోనే బహుశా మొదటిదై ఉంటుంది. ఒక పోర్టుని, ఒక సెజ్ని బెదిరించి ఎత్తుకెళ్లారు అనే ఆరోపణని మనం ఎప్పుడు వినున్నాం. దీని మీద ఇప్పుడు ఏపీసీఐడి ఎంత లోతుగా విచారించగలదో తెలియదు. ఈ దందాన్ని రుజువు చేసి దోషుల్ని శిక్షించకపోతే మన దేశంలో, ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వీరభోజ్యం అని సరిపెట్టుకోవాల్సిందే.